వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్లో ఈరోజు బనానాతో ఒక బర్డ్ షేప్లో తయారు చేసుకుంటున్నాం. మనం స్లైసెస్లా కట్ చేసి ప్లేట్లో లోపల ఉండే ఫ్రూట్తో చేస్తున్నాం. సో ఇక్కడ దీనికి మనం ట్రిమ్ చేసుకుంటున్నాం. ఓకే, చిన్న సైజ్ మనకు చక్కెరకేళి దొరికితే ఇంకా బాగుంటుంది. ఫుల్ పండుని మొత్తం మనం యూజ్ చేసుకోవచ్చు కార్వింగ్కి. సో ఇది ఇలా టర్న్ వస్తుంది, బీక్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట మనకి. సో ఎప్పటికప్పుడు మనం అరటిపండు తాలూకు ఆ ముక్కలు తీసేస్తే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉంటుంది కదా. నెక్స్ట్ దీంట్లోంచి స్లాంట్, ఒక 2 స్లైసెస్, ఒకటి ఇక్కడ మనకు వింగ్లా వస్తుంది. ఓకే, ఇలా ఒకే వైపు రైట్. సో ఇది కొంచెం మనకు పండు లావుగా ఉందనుకుంటే దీన్ని మనం ఎగ్జాక్ట్లీ ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఒకే పండులోంచి 2 బర్డ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా నెక్స్ట్ దీంట్లోంచి రెండు వైపులా ఓకే, ఇది కొంచెం ఇలా రైట్. సో ఇక్కడ బీక్ ఇస్తున్నాం. సో దీనికి కూడా ఒకటి స్లాండ్గా కట్ చేసేసి ఓకే. సో ఐస్ వచ్చేసి మీడియం, సో దీనికి కింద కొంచెం బేస్లా వేస్తున్నాం కీరాతో. సో ఇలా మనకు 2 ఎదురెదురుగా పెట్టేస్తే ఒక జోడి కూర్చున్నట్టుగా ఉంటుంది. ఓకే, లెగ్స్ కూడా తీస్తున్నాను. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఫ్రూట్స్తో కూడా హ్యాపీగా ప్లేట్ గార్నిష్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి.